అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. వారానికోసారి మారుతున్నది మాట, షేపాటి సర్కారు చెప్తున్నది జూటా. హాస్టల్ల పువ్వ తిన్న ఎమ్మెల్యే సామేలు ఇంకెప్పుడు పోతారో తతిమోళ్ళు. కార్పొరేట్ల కాలేజీకి పోలీస్ బందోబస్తు, బాధితుల మీద సర్కారు జబర్దస్తు. ఇంటెన్కనే కట్టించుకున్నాడు హెలిప్యాడ్, ఇక సారు రాడు కావచ్చు బేగంపేట సైడ్. శీదరించుకుంటున్నారట జనాలు, ప్రెస్ మీట్ లో చెప్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. అభివృద్ధి చేస్తామమ్మా, అభివృద్ధి చేస్తాం, ఎవలకు కనపడని అభివృద్ధి చేస్తాం, ఏడ చూడని అభివృద్ధి చేస్తాం, కళ్ళకు కనపడని షోలకు ఇనపడని అభివృద్ధి చేస్తాం, చెయ్యకపోయినా చేసినట్టు అబద్ధాల అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేస్తామమ్మా, అభివృద్ధి చేస్తాం. వారానికో మాట 10 రోజులకో మాట మార్చి అభివృద్ధి చేస్తాం. ఏంది అభివృద్ధి మంత్రం అని చూస్తున్నారా? నేను చెప్పుడెందుకు, ఎవరు చెప్పాలనో వాళ్ళతోనే చెప్పిస్తా చూడుర్రి. విధానం చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి సంవత్సరం మేం చేసిన పనులను చూస్తే భవిష్యత్ ఏందో మీకు అర్థమవుతుంది. విన్నారు కదా సార్ ఏమన్నాడు. మొన్న రైతు పండుగ ఉత్సవాలల్లా మాట్లాడుకుంటా మా విధానం చూసిర్రు కదా, మీకు అర్థమవుతున్నది కదా. 10 నెలల్లోనే ఎంత అభివృద్ధి చేసినామో అని సారు చేసుకొచ్చిన అభివృద్ధి మొత్తం ఒడిసి పెట్టి చెప్పుకొచ్చిండు. నిజమే సారు, గడిచిపోయిన 10-11 నెలల్లో మీరు చేసిన అభివృద్ధి చూస్తుంటే కండ్లల్లో సంబరం అవుతున్నది. రోజుకు 18 గంటలు కష్టపడి మీరు చేసిన అభివృద్ధి అంతా గురుకుల హాస్టళ్లల్లో కనబడుతున్నది. దిలావర్పూరు లగచర్ల భూములు పోతున్న బాధితుల కండ్లల్లో కనబడుతున్నది. తెల్లందాకా పొద్దుందాకా కష్టం చేసి పంట పండించి ఆ గింజలను అమ్ముకుందామని కుప్ప పోస్తే షెడ్పు వానొచ్చి ఆ ధాన్యం కొట్టుకపోయినప్పుడు కళ్ళాలల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లా రైతుల కండ్లల్లో కనబడుతున్నది అభివృద్ధి అంతా. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలల్లా పీజీలు, ఇంజనీరింగ్లు, డాక్టరేట్లు చదివే విద్యార్థులకు పెట్టే నీలసార్లల్లా కనబడుతున్నది. ఇక అట్లనే ఎల్కలు తిరిగే పిల్లల వార్డులా, ఖాళీ అయిన గోలి డబ్బాలల్లా, పనిచేయని స్కానింగ్ మిషన్లల్లా, సర్కారు దవాఖాన్లలో అయితే మస్తు అభివృద్ధి కనబడుతున్నది. ఇక పోలీసు బెటాలియన్ల సుతం కనబడుతున్నది. ఓ అమ్మనే, ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణలో ఏడ పడితే ఆడ మీరు చేసిన అభివృద్ధి కనబడుతున్నది. 10 నెలలలో గింత అభివృద్ధి అయ్యిందా ఎన్నడు అనుకోకపోతినిగా అని ఏడికి పోయినా జనాలు మిమ్మల్ని భుజానెత్తుకున్నంత పని చేస్తున్నారు. ఒక్కసారి తీరువాటు చేసుకొని జర అట్లా జనాల కాడికి పోయిరారి సారు. ముందుగాల మీ సొంత నియోజకవర్గం కొడంగల్ ఉంది కదా, గా నియోజకవర్గంలో లగచెర్ల రోటిపడ తట కాంచి మొదలు పెట్టుర్రి. సెంటిమెంట్ మంచిగా కలిసొస్తుంది కూడా. 10 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా? అయ్యో గదేంది సారు, మొన్న రైతు పండుగలన్న మాటల మీద ఇంతసేపు మిమ్మల్ని మేము పొగిడితే అప్పుడే మళ్ళా గంత మాట అంటిరి. ఏందో ఏమో పోరి సారు, అన్నమాట మీద మీరు అసలుకే ఉండరని జనాలు ఆలీలు అనుకుంటుంటే ఏందో అనుకున్నాం. ఇగో 6-10 రోజులలోనే గిట్లా మాటలు మారిస్తే ఎట్లా సారు అని రేపు జనం అడిగితే ఏం చెప్తారో ఏమో పోండ్రి. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంతో బాగుందో. ఈ పాట విన్నారా మీరు? పురాణ కథలలో ఉన్న వింతలు అన్నిటి గురించి చెప్తుంది హీరోయిన్. అయితే అవన్నీ నమ్మాలనా నమ్మొద్దా అన్నట్టు ఉంటాయి. ఇగో ఇప్పుడు మీకు చెప్పబోయేది సుతం గట్లనే ఉంటుంది. కాకపోతే అవన్నీ కథలు, ఇవి కండ్ల ముంగట కనిపించే కథలు. నిజమా? ఎప్పటికీ ఇంతే ఎగురం ఉంటుందా ఉండదా అనేది చెప్పలేము. ముచ్చటేందో మొత్తం అర్థం కావాలంటే ఈ వార్త చూడాల్సిందే. ఆగో ఇదేదో హాస్టల్ లెక్క కొడుతున్నది. పిల్లగాళ్ళందరూ మంచిగా వరుస చొప్పున కూర్చొని తింటున్నారు కదా, చూడబోతే పిల్లలు కూడా కుశాలుగా ఇష్టంగా తింటున్నారు. కూరలు బువ్వ కమ్మగా ఉన్నట్టున్నాయి. అగో గీ అన్న ఎవలో ఉండే తుంగతుర్తి షేపాటి ఎమ్మెల్యే మందుల సామెలు అన్న కాదు? అరే అవునవును, పిల్లగాళ్లతో కలిసి కూర్చొని తింటున్నాడు. సీఎం సార్ మాట కాదనలేక గురుకుల హాస్టల్ సందర్శనకు పోయినట్టున్నాడు. ఎంతైనా ఎమ్మెల్యేనాయే, మీదికెళ్ళి అధికార పార్టీ ఆయే, అందుకే హాస్టళ్లల్లా వంట జరంతా మంచిగా కమ్మగా చేసి పెట్టినట్టున్నారు. ఇక పిల్లలు ఇష్టంగా కడుపు నిండా తింటున్నారు. సార్
సుతం బుక్క మీద బుక్క వేస్తుంటే బువ్వ కూర కమ్మగానే ఉన్నట్టున్నాయి. ఓ సామెల్ సారు, నీ కడుపు సల్లగుండా. నువ్వు ఓవట్టి శాలిగౌరవం హాస్టల్లా మా దోస్తులు కమ్మగా కడుపు నిండా తిన్నారు. నీ లెక్కనే మీ పార్టీలో ఉన్న 64 మంది, కారు పార్టీలకు వెళ్ళి మీ పార్టీలకు దుంకిన మరో 10 మంది ఎమ్మెల్యేలు కలిపితే మొత్తం 74 మంది, ఇంకో 8 మంది ఎమ్మెల్యేలు అందరు కలిస్తే 82 మంది అవుతారు. ఇక ఎమ్మెల్సీలు వాళ్ళు వీళ్ళు అందరూ గిట్లనే రోజుకొక హాస్టల్ తిరగ రాదుర్రే. మేం కడుపు నిండా కమ్మగా తింటాం. మీరు పెద్ద మనసు చేసుకొని ఈ పని చేస్తే హాస్టళ్లలో చదువుకునే మాకు మంచిగా తిండి దొరుకుతుంది, జరంత పానం కూడా పడతాం. మీ సర్కారు మీద ఉన్న బదనం సుతం పోతుంది. సామెలన్న జరంత నువ్వే ఎట్లనన్నా చేసి ఈ పని మీదేసుకోవాలని హాస్టల్ పిల్లగాన్లు అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే సార్ పోతేనే మంచిగా గుడ్లు ఉడికేసి పెట్టిండ్రట. ఇక సీఎం సార్ సుతం హాస్టళ్లకు అప్పుడప్పుడు పోతుంటే పిల్లగాన్లకు 4 సీఎం ముక్కలన్నా వేసి పెడతారేమోనని ఆశపడుతున్నారు హాస్టల్ పిల్లగాన్లు. చెప్పకుంటే పానం బాయే, చెప్పుకుంటే ఇజ్జత్ బాయే అన్నట్టే ఉన్నదుల్లా తెలంగాణలో జనాల పరిస్థితి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు కదా, ఇగో గట్లనే అనుకోరాదుర్రి. ఇంట్లో ఎవరికన్నా ఏదైనా బాధ వస్తే ఇంటి పెద్ద మనిషి ధైర్యం చెప్తాడు. అది ఇడిచిపెట్టి బాధ పెట్టిన దగ్గరికి పోయి నీకేం కాతి అని ఇంటి పెద్ద మనిషే అవతలోని సోపత్ చేస్తే ఎట్లా? అసలు అట్లా చేస్తారా? అరే బాధ పడేటోని ఓ దాసారే, బాధలో ఉన్నవానికి సాయుధ పలకాలి కానీ అంతా ఉల్టా ముచ్చటనే ఉన్నది పోరి వీళ్ళు చేసేది. ఆలు మగలిద్దరూ ఏదైనా కూలి గైకిలి చేసుకొని పిల్లలను మంచిగా చదివియాలనుకున్నోళ్ళు వాళ్ళను దగ్గర పట్ల ఉన్న ఏదైనా సర్కారు హాస్టల్లో వేసి చదివిస్తారు. ఆరం నాడో తీరినాడో పిల్లగాన్లను పలకరించి వస్తారు. ఓ బిస్కెటో చాక్లెటో కొనిస్తారు. పండుగకో పబ్బానికో పిల్లగాన్లను ఇంటికి తీసుకొచ్చుకొని పండుగ అయిపోయినాక మళ్ళీ తీసుకుపోయి హాస్టల్ కాడ దింపొస్తారు. అయితే ఇట్లా పిల్లలను సర్కారు హాస్టల్లో వేస్తే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బంధాలు ప్రేమలు బాసిపోతున్నాయని ఓ సర్వేలో చెప్పిర్రని ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పే కదా, ఏంది యాదికి లేదా? ఇగో గిది నుర్రి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీన పడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇన్నారు కదా సారేమన్నాడో, హాస్టళ్ల వల్ల పిల్లలు తల్లిదండ్రుల మధ్య బంధాలు బంధుత్వాలు దెబ్బతింటున్నాయట. సర్కారు హాస్టళ్లనే బంధాలు అనుబంధాలు దెబ్బతింటున్నాయి. ఇవి తీసుడే బెటర్ అని ఇండైరెక్ట్ గా చెప్పిండన్నట్టు. ఇగో గిడు చూడుర్రి, పెద్ద పెద్ద బిల్డింగులు పెట్టి పిల్లగాండ్ల తల్లిదండ్రుల దగ్గర వేలకు వేల ఫీజులు వసూలు చేసే ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు హాస్టళ్ల వల్ల అయితలేవా బంధాలు అనుబంధాలు దూరం? ఈ 2-3 నెలల సందే ప్రైవేటు కార్పొరేటు హాస్టళ్లు కాలేజీలల్ల పిల్లగాండ్లు జీవనాలు తీసుకున్నారు. హాస్టళ్ల సారోళ్ళు బాగా వేధిస్తున్నారని బాధ ఎవలకు చెప్పుకోలేక గా పని చేసిర్రు. ఒక దిక్కు సర్కారు హాస్టళ్లనేమో పిల్లలకు చక్కగా తిండి పెట్టక సౌలతులు ఇయ్యకుండా వాటి వల్ల తల్లిదండ్రులు పిల్లగాండ్ల ప్రేమానుబంధాలకు అడ్డం గోడగట్టినట్టు అవుతున్నదని చెప్పిర్రు. సరే ఇగో గిటు చూడురి, మరి ప్రైవేటు దాంట్లల్లా పిల్లల జీవనాలే ఆగమైతున్నాయి. వాళ్ళు ఎందుకు మరి ఎసొంటి చర్యలు తీసుకుంటలేరు? మీదికెళ్ళి ప్రైవేటు కాలేజీలు హాస్టళ్ల బిల్డింగ్లకు పోలీసోళ్లను ఇగో గిట్ల బందోబస్తు పెడతారు. మా పిల్లల జీవనం పోతే వాళ్ళ కాలేజీలకు ఏం కాకుండా పోలీసులను సెక్యూరిటీ పెడతారు. మరి మాకు మా పిల్లలకు మేం కట్టే ఫీజులకు ఎవరు సెక్యూరిటీ అని అడుగుతున్నారు తల్లిదండ్రులు. సర్కారు హాస్టళ్ల సౌలతులు మంచిగా లేవని ప్రైవేటు హాస్టళ్లకు పంపితే అసలు ఆడ పిల్లగాండ్లు బతుకుతారనే ఆశలే లేకుండా పోతున్నాయి అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. పిల్లల పానాలకు సెక్యూరిటీ లేదు గాని కార్పొరేట్ విద్యా సంస్థకు మాత్రం సర్కారు పోలీసులను భారీ సెక్యూరిటీ ఇచ్చుడు ఎట్టట్లా కరెక్ట్ అని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు పిల్లగాండ్ల తల్లిదండ్రులు అడుగుతున్నారు. వాళ్ళ ఆస్తులు ఖరాబ్ కావద్దు గాని మా పిల్లల పానాలు పోవాలనా అని కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నారు. నడిమంత్రపు సిరి నరం మీద పుండు అన్నారు పెద్దలు.
ఏదైనా ఆ పొద్దడి సంధి ఉంటే ఆ రాజసం ఆ పెద్దరికం అలాగుంటుంది. నడిమంత్రాన పెద్దరికం వస్తే ఏది ఎట్లా అనేది తెలియదు. అరే కూసున్న కాడికే అన్నీ రావాలంటే ఎవలకు సుతం రావు. 2 అడుగులు అటో ఇటో వేయాల్సి వస్తుంది. కానీ సార్ మాత్రం రాసుకొచ్చుకున్నట్టున్నాడు. అన్ని కూసున్న కాడికే వస్తున్నాయి. ఇగో ఇప్పుడు అది సుతం అంతే. వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ బంతిలో కూసున్నా అంత నిండా వడ్డిస్తాడంటారు కదా పెద్దోళ్ళు. అదే వడ్డిచ్చేటోడే తనకు తానే వడ్డించుకుంటే ఎట్లుంటది? ఏం కావాలి, ఎంత తినాలి, ఏదేది ఎంతెంత వడ్డించుకోవాలి అని మంచిగా అంట నిండా నింపుకుంటాడు. మళ్ళా గంట తిప్పే పని లేకుండా ఒక్కసారే వడ్డన చేసుకుంటాడు. ఇగో ఇప్పుడు మీకు చెప్పే ముచ్చట సుతం గసొంటిదే. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కోసం జూబ్లీ హిల్స్ లా అంటే సారోళ్ళ ఇంటెనకంగానే ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇదేంది ఏదో పేరు కొత్తగా ఉన్నదని అనుకోకుర్రి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఇది. వీళ్ళు సీఎం రేవంత్ సార్ కోసం ప్రత్యేకంగా ఒక హెలిప్యాడ్ ను తయారు చేపిస్తున్నారు. సార్కు ఎక్కువ దూరం కాకుండా జూబ్లీ హిల్స్ లనే రేవంత్ సారోళ్ళ ఇంటికి దగ్గరలోనే గీ ఏర్పాటు చేపిస్తున్నారు. నడుచుకుంటా పోతే 10-15 నిమిషాలు పడుతుంది కావచ్చు. అదే కార్ల పోతే 1/2 లీటర్ పెట్రోల్ సుతం కాలదు కావచ్చు. గంత దగ్గర అన్నట్టు. అయితే అప్పట్లో సార్ ఒక మాట అన్నాడు, యాదుకున్నదా? నేను యాడికన్నా పోతుంటే ట్రాఫిక్ ఆపకుర్రి, జనాలు నా వల్ల అస్సలు ఇబ్బంది పడొద్దని. అయితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మాత్రం సారు రోడ్డు ఎక్కిందంటే చాలు ఎక్కడికక్కడ జనాలను ఆపేస్తున్నారు. అందుకే జనాలకు ఇబ్బంది కాకుండా ఇంటెనకనే హెలికాప్టర్ దిగేటందుకు ఏర్పాటు చేపించుకుంటున్నాడు. ఇక ఇప్పటికెళ్ళి సారు బేగంపేట దాకా వచ్చే పని సుత ఉండదు. ఓ రేవంత్ సారు, మీ ఇంటికాడికెళ్ళి ట్యాంక్ బండి మీద ఉన్న సెక్రటేరియట్ దాకా రావాలంటే సుత చాలా దూరమే. అందుకే ఇంటి చుట్టుముట్టు ఒక సెక్రటేరియట్ కట్టించుకోర్రి. మీరే సొంతంగా కట్టించుకున్నట్టు ఉంటది. కేసీఆర్ ఆనవాళ్ళల్లా పరిపాలన చేసుడు తప్పినట్టు సుతం ఉంటది. మీ ఖదర్ మీకే ఉంటది. ఎంతైనా మీరు నల్లమల్ల పులిబిడ్డనాయే. ఇంకొకరు కట్టిన దాంట్లో కాకుండా మీరే సొంతంగా ఇంటెనకనో ఇంటి ముంగటనో ఒక సెక్రటేరియట్ ఒక అసెంబ్లీ కట్టించుకోర్రి అని అంటున్నారు జనాలు. మంచి మాట ఎవరు చెప్పినా వినాలే. ఎందుకంటే చెప్పింది మంచి మాట కాబట్టి. ఒక్కోసారి ఎప్పటికీ మనతో ఉండేటోడే మన తప్పులన్నీ బయట పెడతాడు. ఇగో మా ఓని శాస్త్రాలన్నీ గిట్లుంటాయి అని బండారం అంతా బయట పెడతాడు. ఇగో షెయి పార్టీలనే వండుకుంటా వాళ్ళ గురించి జనాలు ఏమనుకుంటున్నారో చెప్పింది ఒక అక్క. ఆ ముచ్చటేందో చూద్దాం పాది. పొద్దుగాల లేచి టీవీ పెడితే ఏదైనా మంచి వార్తనో సుప్రభాతమో దేవుని పాటనో వస్తే మంచిగా అనిపిస్తది. కానీ పొద్దుగాల లేచి టీవీ చూడాలంటేనే జనాలు ఇసుక్కుంటున్నారట. ఏం మనుషులు ఇల్లు, అసలు ఇళ్లకు బుద్ధి లేదా అని తిడుతున్నారట. కాంగ్రెస్ లీడర్ అక్క శోభారానక్కనే చెప్పింది గీ ముచ్చట. అసలు పొద్దుగా లేచి టీవీ చూడాలని ప్రజలు విసుక్కునే పరిస్థితి వస్తా ఉన్నది. సిగ్గు లేదా వీళ్ళకని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకయ్యా ఏం ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తా ఉన్నారు? ఏం ముఖం పెట్టుకొని టీవీలో ముందుకు వస్తా ఉన్నారు? ఇన్నరా అక్క ఏమన్నదో? ఇంతకీ జనాలకు ఎందుకు ఇసుగొస్తున్నది, ఎందుకు తీరుతున్నారా అని చూస్తే ఇగో గివ్వే కనపడ్డాయి. లాగుల తొండలు ఇడవని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే వాడు ఎవడైనా మోడీ అయినా అమిత్ షా అయినా మన తాత అయినా పండబెట్టి తొక్కి పేగులు తీయాలి. మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి. మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి పేగులు మెడలో వేసుకోండి, పండబెట్టి తొక్కండి, జేసీబీలు పెట్టి తొక్కిస్తాం. వామ్మో వామ్మో ఏందిది? సీఎం మాట్లాడే మాటలేనా గివి? గిట్ల మాట్లాడతారా? ఓ శోభారానక్క, నువ్వన్నది నిజమే. గిట్ల మాట్లాడితే జనాలు తిట్టుకోకపోతే ఏం చేస్తారు? రేవంత్ సారు స్పీచ్లు సాల్ గాని ఇంకెవరన్నా మంచిగా మాట్లాడేటోళ్ళ వీడియో చూద్దాముర్రి. ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఏం మాటలు ఇవి? ఒక మంత్రి కుర్చీలో కూర్చొని గట్ల చిల్లర మాటలు మాట్లాడొచ్చునా మేడం? మీరు ఒక మహిళా మంత్రి అయ్యుండి అవతల మేలు కోరుకోవాలి గాని గిట్ల పురుగులు పడి చేస్తారు. ఆమె ఎందుకు ఈడాకులు తీసుకున్నది, దానికి కారణమేవలు అని చిన్న బుద్ధి మాటలు మాట్లాడితే ఎట్లా? వద్దు, మీ ముచ్చట బాగలేదు. పొన్నం సారే బెటర్ మీకంటే. తనకుండబడే నీడలాగా పనిచేసే
వామ్మో, ఈసారేంది పేరు ఎల్లబెట్టినందుకే నాల్క మడత పెట్టి బెదిరిస్తున్నాడు. సారీ సారు, సారీ. మా పట్నం ఎమ్మెల్యే దానం అన్నను పలకరించింది ఉత్తమం. ఓ దానం సారు, ఏడున్నావు? ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. ఓయమ్మనే, నిండు అసెంబ్లీలా ఒక ఎమ్మెల్యే తోటి ఎమ్మెల్యేలను గిట్లా అమ్మా అని తిట్టుడు పద్ధతేనా దానమన్నా? ఓయమ్మనే, నిజంగానే షేయి పార్టీ లీడరు శోభారానక్క చెప్పినట్టు టీవీ పెడదామంటే ఇసుగొచ్చేటట్టే ఉన్నది గిల్ల బూతు మాటలు రోత డైలాగులతోటి. వద్దు, వద్దంటే వద్దు.